చరిత్రలో పూర్వం విశ్వాసులందరికీ మోక్షాన్ని ప్రసాదించే దైవగృహాన్ని అల్లాహ్ ప్రసాదించారు. అదే పవిత్ర కాబా గృహం. ప్రతి విశ్వాసి ఆ పవిత్ర ప్రదేశాన్ని దర్శించి అక్కడ కన్నీరు కార్చుతూ ప్రార్థిస్తే ఖచ్చితంగా దైవం అల్లాహ్ వారిపై కరుణిస్తారు. కానీ అబ్రహా అనే ఒక రాజుకు ప్రజలంతా కాబాకు వెళ్లడం ఎందుకో నచ్చలేదు. అతడు మెల్లగా శైతాన్ ప్రేరణతో దైవానికి వ్యతిరేకంగా ఒక ప్రార్థనాలయాన్ని నిర్మించి ప్రజలను అక్కడికి బలవంతంగా ఆహ్వానించేవాడు. వారిలో ఒక విశ్వాసి అతడిని వ్యతిరేకించాడని ప్రజల మేకలను మరియు ఒంటెలను బలవంతంగా లాక్కొని వారికి జీవనోపాధిని దూరం చేశాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తాతగారైన అబ్దుల్ ముతలిబ్ గారు ప్రజల సొత్తును వారికిమ్మని అబ్రహాను బ్రతిమాలారు. నేను కాబాపై దండెత్తి మొత్తం నాశనం చేస్తా అని అబ్రహా ఆయనతో అన్నారు. కానీ ముత్తలిబ్ గారు, ఓ దైవమా, మీ పవిత్ర గృహాన్ని మీరే రక్షించుకోండి అని ప్రార్థించారు. తన వారైన విశ్వాసులు తనదైన పవిత్ర గృహం ఖచ్చితంగా ఎల్లప్పుడూ దైవరక్షణలోనే ఉంటాయి. అబ్రహా పెద్ద మొత్తంలో సైన్యాన్ని తీసుకొచ్చి కాబా వైపు వస్తున్నాడు. బలమైన ఏనుగులపై స్వారీ అవుతూ కేకలు వేస్తూ ఆయుధాలు పట్టి వస్తున్నారు. దైవాజ్ఞపై ముందు ఏనుగులు వెనుకడుగు వేశాయి. తర్వాత అబాబీల్ అని ఒక చురుకైన పక్షులు వేల సంఖ్యలో అక్కడికి దూసుకొచ్చాయి. ముందు కాబా చుట్టూ తిరిగాయి. అల్లాహ్ యొక్క అనుమతిని పొంది ప్రతి పక్షి తన ముక్కుతో కొన్ని వింతరాళ్లను పట్టుకొచ్చాయి. అధిక వేగంతో అవి పైనుండి రాళ్ల వర్షాన్ని కురిపించాయి. దానితో ప్రతి అవిశ్వాసి కండరాలతో సహా అవయవాలన్నీ విడిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందారు.